దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 20. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగానే ఆత్మతో నింపి బలపరిచి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 1 నుండి 3 అధ్యాయములు. 1వ అధ్యాయము. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పకుము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకే పొంచి ఉందము. నిర్దోషైన ఒకని పట్టుకొంటకు దాగి ఉందము. పాతాళము మనుషులను మింగివేయనట్లు వారిని జీవముతోనే మింగివేయుదము. సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనం వారిని మింగివేయుదము. రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము. పలు విధములైన మంచి స్తుతులు మనకు దొరుకును. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికి నీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము. వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకే వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకే వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము. వారు స్వనాశ్రమునకే పొంచియుందురు, తమ్మును తామే పట్టుకుంటకే దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే. దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోపడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనబడకుందును. జ్ఞానం వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టము లేకపోయాను. నా ఆలోచన విననొలకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మయమరిచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా ఉండును. 2వ అధ్యాయము. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యందు దాచుకొని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాయొచ్చును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలికాయను. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలో నుండి నిన్ను రక్షించును.
అట్టివారు చీకటి త్రోవల్లో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడి చేయ సంతోషించుదురు, అతిమూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. వారు నడుచుకున్న త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనులు, మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నేను రక్షించును. అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను మరిచినది. దాని ఇల్లు మృత్యువు నద్దకు దారి తీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవువారిలో ఎవరునూ తిరిగి రారు. జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలు అనుసరించెదవు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపం లేని వారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. 3వ అధ్యాయము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడిచి సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంత్యటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువు కలుగును. నీ రాబడి అంతటిలోను ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించి వాడిని గద్దించును. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నిష్ట వస్తువులన్నీ దానితో సమానులు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని కన్నులెదుట నుండి తొలగా పోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడు నువ్వు తొట్టిల్లదు. పండుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చేయువానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము. వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగొరవద్దు. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించుచు దీనుని ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మహిమ ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా దేవా, రాజ్యానికి వందనాలు, స్తోత్రాలు. నువ్వు రాజులకు రాజువు నాయన, ప్రభువులకు ప్రభువు, గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడవు తండ్రివి, సమాధాన అధిపతివి, మహిమ ఘనతకు అర్హుడవు నాయన. నీకు వందనాలు వందనాలు వందనాలు. సృష్టికర్త నీకే స్తోత్రాలు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి రిదానమా షంద్రి హాందరబా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యములు చేయగలిగిన దేవానికి వందనాలు 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 వందనాలు. అయ్యా మా కొరకునైనా పరలోకము విడిచిపెట్టుకోవడానికి భాగ్యమైనప్పటికీ
మా కొరకు విడిచిపెట్టి రిక్తులుగా భూమి మీదకు వచ్చి ప్రభా నాయన మా కొరకు రక్తము చిందించి ప్రాణం పెట్టవనికి వందనాలయ్యా. మా పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా, సమాధానార్థ బలిగా అయ్యా మా కొరకు బలి అయిన యేసయ్య మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా విదయ కాలం మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాన్న, నీకు వందనాలు స్తోత్రాలు పరిశుద్ధుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నీ అమూల్యమైన రక్తాన్ని బట్టి, నిష్కలంకమైన, నిర్దోషమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన అయ్యా నీ రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. ఉదయకాలం నా రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మా అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములు నైనా తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును దయతో మన్నించి నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. అయ్యా మమ్మల్ని, మా కుటుంబాలను నైనా అయ్యా నీ రక్తంతో కడగండి ప్రభా నైనా. పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి నాన్న. నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఓ రీబారాబా శరాధారా రీధానమ్మ సంద్రి హాందారాబా. వాక్యమైన దేవానికే వందనాలు వందనాలు. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగయ్యా. అయ్యా స్తోత్రాలు స్తోత్రాలు నాయన. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధల్లో మాకు అదే నెమ్మదిస్తుంది అయ్యా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అయ్యా వాక్యాన్ని ద్వారా వాక్యానుసారులుగా జీవించే కృపను దయచేయండి అయ్యా తండ్రి నాయన. నీ వాగ్దానాలు సొంతం చేసుకోవడానికి కావాల్సిన విశ్వాసము అయ్యా అయ్యా నిరీక్షణ, ఆసక్తి మాకు దయచేయండి నాన్న. నీకు వందనాలు స్తోత్రాలు పరిశుద్ధుడా. హల్లెలూయా హల్లెలూయా. ఇక వారిలో ఒంటరిని వాడు 1000 మందికి ఎన్నిక లేనివాడు బలమైన జనమగునను వాగ్దానం మా పక్షంగా నెరవేర్చండి రాజా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. నా ప్రాణం యెహోవాను సన్నతించి మనం చేసిన ఉపకారంలో దేనిని మరువద్దన దేవా. రాజ్యానికి వందనాలయ్యా. మేము జీవిస్తున్నామంటే నీ కృప ప్రభ. దినదినము నూతనమైన వాత్సల్యంతో ప్రేమిస్తూ ప్రభ అయ్యా తండ్రి నాయన మాకు ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చి ప్రతి దినం మీరు దయచేసిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు డాడీ. హల్లెలూయా. స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీ కృపాసని వద్దకు వచ్చి ఉన్నాం. నీ కృప కొరకు వేడుకుంటున్నాం డాడీ. నీకు వందనాలయ్యా. మా వ్యక్తిగత జీవితాలపై, మా కుటుంబాలపై నీ కృప కలుగునుగాక. మా బిడ్డలపై నీ కృప కలుగునుగాక. మా పరిస్థితులపై నీ కృప కలుగునుగాక. ఆర్థిక ఇబ్బందులు నైనా, అనారోగ్య సమస్యలు, ఈ కోర్టు సమస్యలు, ఎవరి సమస్య ఏదైనప్పటికీ అయ్యా ప్రతి సమస్య పైన నీ కృప కలుగునుగాక నాయన. హల్లెలూయా. నీ కృప కలుగునుగాక నాయన. సమస్యలన్నీ మంచి విడిపోవునట్లు, మరి విడిపోవునట్లు నీ కృప కలుగునుగాక ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను పరిశుద్ధాత్ముడా. ఓ రీబా నమశ్చంద్రి హాందారా రిఖాతారాబా. అయ్యా నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక. మా కుటుంబాల్లో రక్షణ లేని వారిపైకి నీ రక్షణార్థమైన కృప దిగి వచ్చినగాక. రక్షణార్థమైన అయ్యా నీ ముఖకాంతి ప్రకాశించబడునుగాక డాడీ. రీధా నమశ్చంద్రి హాందారాబా. అయ్యా నీకే వందనాలు 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 స్తోత్రాలు. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ఎవరైతే రక్షణ లేకున్నారో అయ్యా నాయన ఇగోనైనా నరకాగ్నిపాలు అవ్వబోతున్నారో వారందరినీ దర్శించయ్యా, రక్షించయ్యా. వారి మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి. నిజ దేవుని వైపు వారిని ఆకర్షించండి నాయన. హల్లెలూయా. నీకే స్తోత్రాలు స్తోత్రాలు. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగ్నించండి అయ్యా. పట్టణంలో పాపము తొలగిపోవున్నట్లు నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి నాన్న. నీకు వందనాలయ్యా. స్తోత్రాలు తండ్రి. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారులు కొరకు ప్రార్థిస్తున్న నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి అయ్యా. నీ చిత్తమే వారి జీవితాల్లో జరుగునుగాక నాయన. నీ చిత్తానుసారంగా వారి ప్రజలను నడిపించుదురుగాక అయ్యా. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామములో లయమైపోవును గాక అయ్యా. సువార్త ద్వారా ఇంకను యేసు నామములో తెరవబడును గాక. ఓ నిశ్చయముగా నిశ్చయముగా యెహోవా లేచును గాక. ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. ఓ బల సూచకమైన మందసమా లేచి బలము తొడుక్కోనానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. రీబా రబా షరాదారా రీధు నమ సంద్రి ఖాందానా రబా. అయ్యా ఇగో మా ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి అయ్యా. ఇజ్రాయెల్కు క్షేమము దయచేయండి తండ్రి నాయన. ఇజ్రాయెల్ మీరు జ్ఞాపకం చేసుకోండి నాన్న. నీకు వందనాలు నాయన. అలాగే ప్రభా భారతదేశంపై నీ కృప కలుగునుగాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడునుగాక, హృదయం తెరవబడునుగాక, రాతి గుండెలు తీసి మాంస గుండెలు పెట్టబడునుగాక. అయ్యా నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించి పాపం విడిచి చేసిన ప్రార్థనలకు యేసు నామములో జవాబు వచ్చునుగాక. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మా దేశానికి నాయన స్వస్థత కలుగునుగాక. అయ్యా మా దేశానికి విడుదల కలుగునుగాక. ఓ రియా చంద్రి హాందారాబా. మా దేశంలో గొప్ప ఉజ్జీవం రగులు కొనుగాక. అయ్యా మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని, చీఫ్ మినిస్టర్ని, అయ్యా గవర్నర్ని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేస్తున్న అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నిటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యా. అయ్యా తండ్రి నాయన అయ్యా వారి ద్వారా నీ చిత్తము జరగాలి నాయన. నీ పరిపాలన అయ్యా వారి ద్వారా జరిగించు తండ్రి. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామములో లయపరచబడునుగాక. భారతదేశంలో సువార్త విస్తరించబడునుగాక. అయ్యా సువార్తకు విరోధంగా వస్తున్న ప్రతి జీవో యేసు నామములో క్యాన్సిల్ అయిపోవునుగాక. ఓ కడవరి వర్షం మీరు దిగిరండి, కడవరి
జీవాన్ని రగిలించండి. కోటాను కోట్ల ఆత్మలు అయ్యో మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసివేయండి ప్రభు. ఒప్పింప చేయండి. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ప్రజలను ఒప్పింప చేయమని ప్రభు. అయ్యో ఉదయకాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ కొద్దిపాటి ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేస్తున్నాను మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామమున సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.